మా ఆయన ఎంత మంచివాడంటే చెడులో కూడా మంచే వెతుక్కున్నాడు. అదేంటో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. హైవేలో మా మొబైల్ పడిపోయిందని చెప్పాను కదా. సో మేమైతే ఎయిర్టెల్ సిమ్ని బ్లాక్ చేసిన తర్వాత హ్యాపీ మొబైల్ స్టోర్కి అయితే వచ్చేసాము. తిరుపతిలోనే ఉంది ఇది కూడా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ల్యాప్టాప్ ఎంత ముఖ్యమో మొబైల్ కూడా అంతే ముఖ్యం కదా. సో ఈ సంఘటన జరిగింది అయితే సాటర్డే రోజు. సో సాటర్డే రోజు ఈవినింగ్ కల్లా మొబైల్ కొనేస్తే సండే అంతా సెటప్ చేసుకొని మండే వర్క్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో అయితే మా ఆయన కొత్త మొబైల్ కొనాలి అని డిసైడ్ అయిపోయారు. ఇక్కడ మా ఆయన ఏమంటున్నారంటే, పాత ఫోన్ 5 years అయింది కొని, కొంచెం స్లో అయిపోయింది, అయినా సరే 2 ఏళ్ళు ఎలాగలో లాగేద్దాం అనుకున్నా కానీ కొత్తది కొనాలి అనే ఆలోచన అస్సలు రాలేదు. సర్లే పోతే పోయింది కానీ ఇప్పుడు కొత్త మొబైల్ అయితే కొన్నాను కదా అన్నారు. ఇందుకే నేను చెడులో మంచి వెతుక్కోవడం అని అయితే చెప్పేశాను. చాలా మొబైల్స్ నే చూసాము, బట్ ఫైనల్ గా అయితే రెడ్మీ నోట్ 14 Pro Plus అయితే తీసుకున్నాము. ఇదైతే 27,000 పడింది. అనుకోకుండా ఫోన్ అయితే కొనేసాము. ఆన్ స్పాట్ పేమెంట్ కూడా చేసాం కాబట్టి మాకైతే ఆన్లైన్ కన్నా 1000 రూపీస్ తక్కువకే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.